మకర రాశి వారికి ఎలా ఉంది ఈ రోజు? మకర రాశి వాళ్ళ విషయాన్ని కనుక తీసుకుంటే మకర రాశి వాళ్ళకి ఆర్థిక విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. భాగస్వామి వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. జీవిత భాగస్వామితో కలిపి చక్కటి నిర్ణయాలు తీసుకుంటారు. వారితో కలిపి వారి యొక్క అభివృద్ధి కొరకు మీరు కీలక నిర్ణయాలు తీసుకోవడం, వ్యాపార విస్తరణ కొరకు తీసుకునే ప్రయత్నాలు మిశ్రమ ఫలితాలను ఇస్తాయి. ముఖ్యంగా ల్యాండ్కి సంబంధించినవి అంటే వ్యవసాయ భూములకు సంబంధించిన విషయాల్లో ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. తల్లి యొక్క సహకారం, వ్యవసాయ భూములు, అలాగే వాహనాలకు సంబంధించిన విషయాలు మొదలైన వాటి మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. కొత్త నిర్ణయాలతో కొత్త వస్తువు సేకరణ కొరకు, అలాగే విద్యార్థుల విద్యకు సంబంధించిన విషయాల్లో అధిక శాతం శ్రద్ధతో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం కనబడుతుంది. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది ఈ రోజు? కుంభరాశి వారికి వృత్తికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారు. అయినప్పటికీ కూడా వృత్తిలో కొంత లో కాన్ఫిడెన్స్ అంటే ఆత్మవిశ్వాసం కొంతవరకు తగ్గడం, ఈ పనిని నేను చేయగలనా లేదా అనే అనుమానంతో కూడా పూర్తిగా పని మీద శ్రద్ధ పెట్టకపోవడం వల్ల కూడా ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటారు. కనుక వృత్తిపరమైన విషయాల మీద తగిన విధంగా శ్రద్ధ పెట్టాలి. ఉన్నత స్థాయి వ్యక్తులతో వ్యవహరించేటప్పుడు, మీ పై అధికారులతో నిర్ణయాలు తీసుకునేటప్పుడు, వారి సహకారాన్ని కోరుకునేటప్పుడు ఆత్మీయులైన వ్యక్తులు కావచ్చు, మిత్రులు కావచ్చు, అలాగే ముఖ్యంగా వృత్తి చేసే ప్రదేశాల్లో వ్యక్తులతో కూడా తగిన విధంగా వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. సంఘంలో వ్యక్తుల యొక్క సహకారాన్ని కోరుకున్నప్పుడు తగిన విధంగా స్పందిస్తూ సహకారాన్ని సద్వినియోగపరుచుకుంటూ అధిక ఆత్మవిశ్వాసాన్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు సాధిస్తారు. మీనరాశి. అమ్మా, చివరిదైన మీనరాశి వారికి ఏ విధంగా ఉంది ఈరోజు? మీనరాశి వాళ్ళ విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే మీనరాశి వారికి ఆర్థిక సంబంధమైన విషయాలలో ముఖ్యంగా మీ యొక్క పెట్టుబడులకు సంబంధించినవి, సంతాన వర్గం, మీ ఆలోచనలు, అలాగే మీ యొక్క జ్ఞాపక మొదలైన విషయాల మీద శ్రద్ధ తీసుకున్నా కూడా అవి మిశ్రమ ఫలితాలు ఇచ్చే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో తగిన శ్రద్ధతో ముందుకు వెళ్ళడానికి విశేషం కృషి చేస్తారు. అయినప్పటికీ కూడా ఆర్థిక విషయాల్లో మీరు తీసుకునే నిర్ణయాలు చాలా వరకు మీకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. మీ మాట విలువ విషయంలో కావచ్చు, అలాగే మీ యొక్క వృత్తికి సంబంధించిన విషయాలు చాలా వరకు వాటికి సంబంధించి మీరు తీసుకునే నిర్ణయాలు మీకు అనుకూలంగా ఉండే అవకాశం ఉన్నప్పటికీ కూడా ప్రతి విషయంలోనూ ఎమోషన్స్ అనేవి చాలా అధికంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి మీ యొక్క తండ్రి యొక్క ఆరోగ్యం, ఆర్థిక విషయాలు, సంతాన వర్గం, వారితో మీరు తీసుకునే నిర్ణయాలు మొదలైనవి లాభదాయకంగా ఉంటూ కూడా ఎమోషన్స్ అనేవి అధికంగా ఉంటాయి. కనుక ఆ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇమ్యూనిటీ పవర్ని పెంపొందించుకోవాలి. ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోవాలి. అన్ని విధాలుగా కూడా ధైర్యంగా, సాహసంగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు పెడతారు.